మన యొక్క పరిశుద్ధ గ్రంథాలు తెరిచి 2 తిమోతి 2వ అధ్యాయము మొదటి 5 వచనాలు చదువుకుందాం. 2 తిమోతి 2వ అధ్యాయము మొదటి 5 వచనాలు. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకును బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపు. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. సైనికుడెవడును యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకొనిన వానిని సంతోషపెట్టువలెనని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు. మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమ ప్రకారము పోరాడకుంటే వానికి కిరీటము దొరకదు. హల్లెలూయా, హల్లెలూయా చెప్దామా? ఓ దైవజనుడు అంటాడు, మూయబడిన సమాధులు తెరవబడే కాలం దగ్గర ఉన్నప్పుడు మనం ఇంకా స్తోత్రాలు చెప్పడానికి మన యొక్క నోళ్ళు కూడా తెరవట్లేదంట. దయచేసి అందరము మన యొక్క స్వరములెత్తి దేవునికి స్తుతి చెల్లిద్దామా? హల్లెలూయా, ఆమేన్. ఇక్కడ 5వ వచనము నాతో పాటు కలిసి అందరము చదువుదాము. మరియు జట్టి అయిన వాడు పోరాడునప్పుడు నియమ ప్రకారము పోరాడకుంటే వానికి కిరీటము దొరకదు. మనం ఇక్కడ చూసినట్లయితే జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమ ప్రకారము పోరాడకుంటే అంటే మనము యుద్ధంలో ప్రవేశించినప్పుడు యుద్ధాన్ని చేయడానికి మనము అక్కడ నిలబడినప్పుడు సైనికులు ఎవరైనాను వారి యొక్క నియమం ఉంటుంది. అంటే కొన్ని నియమాలు ఉంటాయి. అలనాడు యుద్ధాలే కాబట్టి ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. అది ఏదో ఇగోకి పోయి అవన్నీ పక్కన పెట్టేస్తే ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలో చూసిన ఆ యొక్క యుద్ధములు ఏవైనాయంటే అది సాయంకాలం అయినప్పుడు వెలుగు లేకపోతే ఆ యొక్క యుద్ధాలు ఆపివేయబడేవి. ఆ యొక్క ఉదయాన్నే వెలుగు వచ్చాకనే ఆ యొక్క యుద్ధాలు ప్రారంభించబడేవి. ఇక్కడ మనము చూసినట్లయితే నియమ ప్రకారము పోరాడకుంటే వానికి కిరీటము దొరకదు. మన యొక్క జీవన పోరాటంలో మనము యుద్ధము చేస్తున్న వారి వల్లే ఉంటున్నాము. ఈ యొక్క లోకంలో ముఖ్యంగా యవనస్తులమైన మనము జీవిస్తున్న ఈ యొక్క జీవితము మనము ఈ యొక్క లోక సంబంధమైన యుగ సంబంధమైన దేవతో మనము పోరాడుచు ఈ యొక్క లోకంలో మనం ముందుకు వెళ్ళే వారిగా మనం ఉండాలి. అలాగనే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇదే వచనంలో నియమ ప్రకారము పోరాడకుంటే వానికి కిరీటము దొరకదు అంటే ఇక్కడ దేవుడు మన యొక్క జీవితంలో ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం అనే మాన్యువల్ బుక్ ని మనకు అనుగ్రహించారు. దాంట్లో కొన్ని నియమాలు మనకు అనుగ్రహించారు. ఆ నియమ ప్రకారము గనక మనము జీవించినట్లయితే మనము తప్పిపోయే వారిగా ఉంటున్నాము, నిత్య నరకాగ్నికి పాత్రములు అయ్యేవారిగా మనం ఉంటాము. దయచేసి మన యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి నిర్గమకాండము 16వ అధ్యాయము 2వ వచనము మనం చూసినట్లయితే మొదటి 2 వచనాలు నిర్గమకాండము 16వ అధ్యాయము. ఇక్కడ మనం ఏం చూస్తామంటే వారు ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుంచి వారు ప్రయాణమై బయలుదేరి 2వ నెల 15వ దినమున ఏలీమునకు సీనాయినకి మధ్యనున్న సీను అరణ్యమునకు వచ్చిరి. ఆ అరణ్యంలో ఇశ్రాయేలు సమాజమంతయు మోషే అహరోనుల మీద సనిగను. అంటే ఇక్కడ మనము ఒకటి చూసినట్లయితే సీను అరణ్యమునకు వారు చేరుకుంటారు. దిస్ ఇస్ ద 6th స్టేషన్ అన్నమాట. వారు మొత్తం ఐగుప్తు నుంచి వారు కనాను చేరుకోవడానికి 10 స్థలాల్లో వారు ఆగుతారు. ఇక సీను అరణ్యం అనేది 6వ స్థలము. వారు అది 6th హాల్ట్ గా మనం చూస్తాం. ఇక్కడ మనము గమనించినట్లయితే వారు ఆహారం లేక వారు సనుగుతా ఉంటారు. మోషే అహరోనుల మీద మాకు ఆహారము దొరకదా, ఇక్కడ మనము ఆహారం లేక ఈ అరణ్యంలో చనిపోవడానికి మమ్మల్ని తీసుకొచ్చావని వారి మీద సరుగుతుంటే మోషే దేవుని ఎదుట విచారణ చేసి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి అప్పుడు దేవుడు సెలవిస్తాడు, నువ్వు వెళ్ళు, వారికి మన్నాను నేను కురిపిస్తానని అంటాడు. వారికి కొన్ని నియమాలు అనుగ్రహించి అక్కడ కూడా కొన్ని నియమాలు పెట్టి వారికి మన్నాను అనుగ్రహిస్తాడు. అక్కడ మన్నా ఏ విధంగా కుమ్మరించబడుతుందంటే వారు దేవుడు ఎలా కుమ్మరిస్తాడంటే అక్కడ మొదట మంచు కురుస్తుంది, దాని తర్వాత మన్నా కురుస్తుంది, దానిపైన ఇంకొక పొర మంచు కురుస్తుంది. ఇక్కడ సీనాయి అనే సీను అను పదమునకు అర్థం ఏంటంటే బురద లేక ఇసుక. అంటే ఇక్కడ బురద మనము చూసినట్లయితే ఈ యొక్క లోకంలో జీవిస్తున్న మనము పాపం అనే బురద మనకు అంటుకోకుండా దేవుడు మనల్ని తన
యొక్క కృప చేత మనల్ని రక్షించుకున్నాడు. అంటే ముందు నేల మీద పడిన ఆ యొక్క మంచు ఏదైతే ఉందో, ఆ యొక్క మంచు గమనిస్తున్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ యొక్క మన్నాగా మనం ఉన్నాము. ఆ యొక్క మన్నా మనం ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆ మన్నా పైన ఇంకొక లేయర్ ఏదైతే ఉందో, ఆ యొక్క లేయర్ ద్వారా మనల్ని పరిశుద్ధాత్మ దేవుడు కాపాడుతూ వస్తున్నాడు. కానీ పరిశుద్ధాత్మ దేవుడిని మనము పొందుకోవాలంటే మనము చేయవలసిన అతి ప్రాముఖ్యమైన పని ప్రార్థన. మనం ఈ లోకంలో మనము జీవించాలంటే, లోకాన్ని జయించాలన్నా, లోకంలో మనము సాధించాలన్నా, లోకంలో ఏది అయినప్పటికీ మనకు కష్ట సుఖాలు దేవునితో మనము మాట్లాడే విధముగా మాట్లాడే పద్ధతి అయినను అది కేవలము ప్రార్థన ద్వారానే. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఇక్కడ గమనించినప్పుడు మనము పవిత్రులంగా ఈ లోకంలో జీవించాలంటే, పవిత్రులమై ఆయన యొక్క నిత్య రాజ్యమునకు వారసులు అవ్వాలంటే కేవలము మనల్ని బలపరిచేది పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే. ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుడిని మనం పొందుకోకపోవడానికి గల కొన్ని కారణాలు మన యొక్క యవనస్తులమైన మన యొక్క జీవితాల్లో అతి ప్రాముఖ్యమైనవిగా కొన్ని ఉంటాయి మన జీవితాల్లో. అవేమంటే, మొట్టమొదటిగా వచ్చేది గర్వం. ఆ యొక్క గర్వము ద్వారా, అంటే ఇక్కడ మనము ఏవైతే క్వాలిటీస్ మనము వాటి ద్వారా మనము దేవునికి దూరం అవుతున్నావో, నేను కొన్ని దినాలుగా అన్న చెప్పినప్పటి నుంచి ఇట్స్ 2 weeks అన్నమాట. 2 weeks నుంచి నేను ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు నాకు ఒకటే చూపిస్తున్నాడు, ప్రార్థన గురించి మాట్లాడు, ప్రార్థన గురించి మాట్లాడాలి. ప్రార్థన గురించి ప్రభువా, ప్రార్థన గురించి ఏం మాట్లాడాలన్నప్పుడు, ప్రభువా యవనస్తుల మధ్యలో చిన్నవాడిని, నాకేం తెలీదు, మీరు నన్ను వాడుకొని అన్నప్పుడు అందరూ ఎలా జీవించాలో చెప్తూ ఉంటారు. కానీ ఈ క్వాలిటీస్ లేకపోతే మనము ఇవి కలిగి ఉండడం వల్ల అతి ప్రాముఖ్యమైన ఆ యొక్క ప్రార్థన జీవితం మనం కోల్పోతున్నాము. ఈ క్వాలిటీస్ మొట్టమొదట మనము చూసినట్లయితే గర్వము. ఆ యొక్క గర్వం అనేది మనం ఏం చేస్తుందంటే, మన యొక్క హృదయాల్లో సుఖ నివాసం చేస్తూ ఉంటుంది. ఆ యొక్క సుఖ నివాసం చేయడం వల్ల మనం ఎవరి మాట వినం. నువ్వేంతలే చెప్పేది నాకు, నువ్వెంతలే చెప్పేది నాకు. ఈ సంభాషణ మనకు ఏమైపోతుందంటే ఒకరికొకరు దూరం చేసేదిగా ఉంటుంది. ఆ యొక్క గర్వము మనము చూసినట్లయితే బైబిల్లో అది భూమి ఆకాశము సృష్టింపబడక పూర్వమే ఆ యొక్క గర్వం ఉంది. ఎందుకంటే అపవాది తను గర్వించినందును బట్టి వాని యొక్క దూతలతో సహా పాతాళమునకు త్రొక్కివేయబడ్డాడు. అటువంటి గర్వము కలిగి ఉంటే మనకు కలిగే అపాయం లేదంటే మనల్ని మనం సంతృప్తి పరచుకోలేని జీవితాలుగా మనం ఉండిపోతాయి. అలా చేసే హెచ్చరికలు మనకు ఏదైతే మనము కోల్పోతూ ఉంటామో, కొన్ని కోల్పోయే స్థితిలో ఉన్నప్పుడు కొన్ని హెచ్చరికలు దైవజనుల ద్వారా కానీ, కొంతమంది పెద్దల ద్వారా కానీ మనకు కొన్ని హెచ్చరికలు వస్తూ ఉంటాయి. ఆ హెచ్చరికలు మనం వినకుండా మన యొక్క చెవులను మూసివేస్తూ ఉంటాయి. ఈ యొక్క గర్వం అనే సాతాను మన యొక్క హృదయాల్లో అది కొంచెముగా ప్రవేశించి అది అంతకంతకు ఎక్కువ అవచ్చు, మన యొక్క హృదయాలను కఠినపరిచేవిగా ఉంటాయి. మనము ఈ లోకంలో చాలా తక్కువగా చూసేది ఏంటంటే, దీనుడైన యవనస్తుడు, తృప్తి కలిగిన వృద్ధుడు. ఇది మనం ఎక్కువగా చూడలేము. దాదాపు కోట్ల మందిలో మనం ఎక్కడో ఏదో 1% కానీ 0.5% కానీ చూడొచ్చు. ఎవరికి ఉండదు. దీనుడైన యవనస్తుడు చాలా కష్టం. తృప్తి కలిగిన వృద్ధుడు, అరే నేను అది మంచం మీద దగ్గుతూ కూడా అంటూ ఉంటాడు, ఇది చేయలేకపోయాను, అది చేయలేకపోయాను అనేసి. మనం మనవాళ్ళు కానీ, కొడుకులను కానీ, కూతుళ్ళను కానీ దగ్గర కూర్చోపెట్టుకొని చెప్పే మాటలు ఇవి. అందుకే ఇక్కడ మనకు అంటున్నాడు కదా, మనము చూసినట్లయితే మొదటి రాజులు 12వ అధ్యాయము 8వ వచనం మనము చూసినట్లయితే, ఇక్కడ రెహబాము తను ఏం చేస్తున్నాడంటే, తన తండ్రి అయిన సొలొమోను చనిపోయిన తర్వాత పట్టాభిషేకము పొందాడు. పట్టాభిషేకము పొందిన తర్వాత తాను ఏదైతే తన యొక్క తండ్రితో కూడున్న పెద్దలతో కలిసి ఆ యొక్క రాజ నియమాల్లో కలిసి ఉన్న ఆ యొక్క పెద్దలతో తను ఏదైనానో చేయాలంటే ఆ పెద్దలతో తాను కూర్చుని మాట్లాడాలి. కానీ ఇక్కడ రెహబాం ఏం చేస్తున్నాడంటే, పెద్దలను ధిక్కరించాడు. వారి మాటలు ఏందిలే నేను వినేది. ధిక్కరించడం వల్ల ఏమైంది, తన తోటి వయస్సు గల యవనస్తుల మాట విన్నాడు. అప్పుడు విన్నప్పుడు ఏమైంది, తన యొక్క జీవితంలో
తన యొక్క జీవితాంతం కోలుకోలేని ఒక తన మూర్ఖత వలన ఒక చేదు అనుభవాన్ని తన జీవిత కాలం అంతా తను మరణించేంత వరకు తను ఈ యొక్క లోకంలో తను జీవిస్తూ వచ్చాడు. అలాగనే మనము ఇప్పుడు చెప్పబడిన రీతిగా మనము దీనులమై జీవించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మనము దీనులమై జీవించాలంటే మనము లేఖన భావంలో నుంచి రోమా 12:3 చూసినట్లయితే, రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం, తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక. ఇక్కడ ఏం సెలవిస్తున్నారంటే దేవుడు ఇక లేఖన భాగంలో తన్ను తాను ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక అంటే మనము కలిగి ఉన్నది కొంచెమే ఉంటుంది. మన యొక్క జీవితాల్లో మనకు కలిగి ఉన్నది ఆ యొక్క ధనము కానీ, మనకుండే పాట పాడేది ఆ యొక్క స్వరము కానీ, మనము ఏదైనాను దేవుని సన్నిధిలో మనము వాడబడేది అది కొంచెం మాత్రమే ఉంటుంది. దాన్ని మనము ఏ విధంగా మనం అప్లై చేసుకుంటామంటే ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకుంటూ ఉంటాము. కానీ ఇక్కడ లేఖన భాగంలో ఏమని సెలవిస్తుందంటే అది ఎంత మాత్రం ఎంచుకొనకూడదు. ఎప్పుడైతే మనము తక్కువ వారిగా చేసుకొని మనకు కలిగిన దాంట్లో దేవుని మాత్రమే హెచ్చిస్తూ దేవుని మాత్రమే గణపరుస్తూ ఉన్నట్లయితే మనము ఆ విధేయత కలిగి దీనులమై జీవించగలుగుతాం. అలాగనే 1 కొరింథీ 8వ అధ్యాయము 2వ వచనం మనం చూసినట్లయితే, 1 కొరింథీ 8వ అధ్యాయము 2వ వచనం, ఒకడు తనకేమైనానో తెలియననుకొని ఉంటే తాను తెలుసుకొనవలసినట్టు ఇంకనూ ఏమియో తెలుసుకొనిన వాడు కాడు. మరొకసారి, ఒకడు తనకేమైనానో తెలియననుకొని ఉంటే తాను తెలుసుకొనవలసినట్టు ఇంకనూ ఏమియో తెలుసుకొనిన వాడు కాడు. అర్థమైందన్న వారు స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అరే, నేను మా చర్చ్ వాళ్ళు కొత్తగా వచ్చారు, మా చర్చ్ స్తోత్రం చెప్తే వాళ్ళు గడగడలాడుతుందని చెప్పిన. మీరేమో ఇట్లా ఉంటే ఎట్లా? వాళ్ళు కొత్తగా వచ్చారు, మా టీం అంతా. వాళ్ళు ఎప్పుడు వచ్చిన వారు కాదు, వచ్చినారు, పాటలు పాడారు, వెళ్ళిపోయారు. నేను ఇంకా యూత్, మా వాళ్ళు నేను చిన్నప్పటికెళ్ళి ఉన్నాను. ఆ సంఘం ఎట్లాంటిదంటే హల్లెలూయా అంటే మళ్ళీ రూఫ్ టాప్ లేచిపోతుంది, అట్లా చెప్తారు అనేసి చెప్పుకుని వచ్చిన నేను. మీరేమో హల్లెలూయా అంటే ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ దేవుడు ఇక 1 కొరింథీ 8వ అధ్యాయం 2వ వచనంలో, ఒకడు తనకేమైనాను తెలియననుకొని ఉంటే తాను తెలుసుకొనవలసినట్టు ఇంకను ఏమియో తెలుసుకొనిన వాడు కాడు. అంటే మనకి కొంచెమే తెలిసేది ఉంటుంది. ఆ 100%లో మనకు తెలిసేది ఒక 1% ఉంటుంది. చెప్పుకుంటామంటే అది నాకు ఇంత తెలుసు, అంత పొడి చేశాను. ఎగ్జాంపుల్ మనం ఏమైనా తీసుకోవాలనుకుంటే, సారీ లేడీస్, వీళ్ళ దగ్గర ఎక్కువ మనకు దొరుకుతూ ఉంటుంది. అయ్యింది ఇంతే ఉంటుంది. దానికి మసాలాలు యాడ్ చేస్తూ ఉంటారు. మసాలా ఆడికి పోయేసరికి జరిగింది ఇక్కడే ఉంటుంది. అప్పుడే అది మెయిన్ పర్సన్ కూడా వెళ్ళిపోదు. అప్పుడే ఈ మధ్యలో ఉన్న 10 మందికి తెలిసిపోయి ఉంటుంది. ఆడికి వెళ్ళేసరికి ఇంత మసాలాతో ఉంటుంది, అది జరిగింది ఇంతనే. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే, తెలుసు అనుకోనిన వాడు ఇంకనూ వానికి ఏం తెలియదు అని అంటున్నాడు దేవుడు. ఇక లేఖన భాగంలో నుంచి మనకి ఏంటంటే, అరే నీకు ఇంతనే తెలుసురా భయ్, నీకేం తెలియదు కాబట్టి నువ్వు తెలుసుకోవాల్సింది ఇంకా చాలా ఉంది. నువ్వు దాన్ని బట్టి గర్వించావు అనుకో, ఇక్కడ ముందు మనము చెప్పుకున్న రీతిగా మన యొక్క హృదయాలు కఠినపరచబడి, మన యొక్క హృదయాల దీనత్వం అనేది చనిపోయి, మన యొక్క చెవులు హెచ్చరికలను దేవుడు ఆ యొక్క పెద్దల ద్వారా, దైవ సేవకుల ద్వారా, వాక్యం ద్వారా మనతో ఇచ్చే హెచ్చరికలను మనము విననొల్లని ప్రజల వల్లే ఉంటాము. విననొల్లని ప్రజల వల్లే మనము ఉన్నట్లయితే భ్రష్టత్వం మనకు దేవుడు మనల్ని అప్పచెప్తాడు. ఎప్పుడైతే భ్రష్టత్వం మనకు అప్పచెప్పబడతామో ఆ యొక్క నిత్య నరకాగ్నికి మనము పాత్రులమై ఉంటాము. ఆ యొక్క నిత్య నరకాగ్నిలో ఆ పురుగు చావదు, అగ్ని ఆరదు. అటువంటి మరణ స్థితిలోనికి మనము నడిపించబడే వారిగా ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, మనము అలాగనే ఈ యొక్క గర్వము కలిగి ఉండకుండా జీవించాలంటే 1 పేతురు 5:5లో సెలవిచ్చిన రీతిగా దీనత్వం అనే వస్త్రమును మనము ధరించుకొని ఉండాలి. ఆ యొక్క దీనత్వం అనే వస్త్రమును మనము ధరించుకున్నట్లయితే మనము
యేసు ప్రభు వారిని ద బెస్ట్ ఎగ్జాంపుల్ గా మనం తీసుకోవచ్చు. ఎందుకంటే ఆయన ప్రభుల వారై ఉండి కూడా తన యొక్క శిష్యుల పాదాలను కడుగుతారు. ఆయన శిష్యుల పాదములను కడిగేవారిగా ఉంటున్నారు. ఆయన దేవాతి దేవుని యొక్క కుమారుడై ఉండి నవరవతారిగా భూమికెత్తించి తన యొక్క శిష్యుల పాదాలు కడగడానికి కూడా ఎంత మాత్రము సంశయించక ఆ దేవాతి దేవుడు తన యొక్క శిష్యుల పాదాలు కడిగినాడు. అటువంటి దీనత్వమును మనం చూడొచ్చు. అలాగనే సొలొమోనుకి దేవుడు సెలవు ఇచ్చినది ఏంటంటే, నీ వంటి జ్ఞాని ఇంతకు ముందు లేడు, ఇక ముందు కూడా ఫ్యూచర్ లో కూడా ఉండడానికి సెలవిస్తాడు. కానీ సొలొమోను చెప్పే మాటలు ఏంటంటే, ప్రతి ఒక్కరు తెరుద్దాం. ఇది 1 రాజులు 3వ అధ్యాయం 7వ వచనం మనం చూసినట్లయితే, 1 రాజులు 3వ అధ్యాయము 7వ వచనం. నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడైన నన్ను రాజుగా నియమించినావు. అయితే నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. అంటే అంత గొప్ప జ్ఞానే ఈ యొక్క వాక్యంను, ఈ యొక్క మాటను మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు ఆయన? నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. అంటే దేవుడే అటువంటి జ్ఞాని, ఇంతకు ముందు లేడు, ఇక ముందుకు కూడా ఉండబోడు అన్న అంత గొప్ప జ్ఞాని అంటున్న మాటలు ఏంటివంటే, నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి లేదు. అందుకు భిన్నంగా అబ్షాలోము ఆలోచన ఏముంటుందంటే, తాను న్యాయాధిపతి కావాలని కోరుకుంటాడో, అలాగే న్యాయము తీర్చేవి ఆ యొక్క రాజ్యంలో ఏవేవైతే ఉంటాయో అవన్నీ నేనే జరపాలని అనుకుంటాడు. దానికి అదోనీరాము, ఆయనకి చెప్పాలంటే మన భాషలో ఆయన ఒక మెంటలోడు. ఆయన అదోనీరాము ఏంటంటే, నేనే రాజుని అనుకుంటాడు. నేనే రాజు, సొలొమోను ఉండ కూడా నేనే రాజుని అనుకుంటాడు ఆయన. అంటే మన యొక్క ఆలోచనలు దేవునితో దూరమైనప్పుడు, ఇక గర్వము కలిగి ఉన్నప్పుడు ఇవన్నీ చోటు చేసుకుంటూ ఉంటాయి. మనలో గర్వం ఎప్పుడైతే చిన్న బీజంగా నాటబడుతుంది, అది చిన్న దాంట్లోనే, అది మన యొక్క ప్రవర్తనలో కానీ, మన యొక్క చూపులో కానీ, మన యొక్క నడవడి, మన యొక్క ప్రవర్తన అంతటి అందు మనకు ఏ ఒక్క చిన్న దాంట్లో నుంచి గర్వం వచ్చినా అది విత్తనముగా విత్తబడి మన యొక్క ప్రవర్తన అంతట్లో అది మొలకెత్తుతూ వృక్షం అయ్యిందా? ప్రియ దేవుని బిడ్డలారా, మనము చాలా ఏంటంటే దేవునికి దూరముగా మనం ఉన్నామని మనము గమనించుకోవలసి ఉంటుంది. ఎప్పుడైతే మనము ఈ యొక్క గర్వం అనే స్వభావమును మన యొక్క జీవితాల్లో కలిగి ఉంటామో, దీనత్వం ఉండదు, మూర్ఖత కలిగి ఉంటాము. ఎవరి మాటలను ఏదైనా మంచి మాటలు చెప్పినా మనము ధిక్కరించే వారిగా ఉంటాము. దీనత్వం అనేది మనలో ఎంత మాత్రమో కనిపించదు. దేవుని బిడ్డలారా, మనము ఈ యొక్క గర్వమును మనలో చంపివేసుకొని మనము జీవించవలసిన వారమై ఉంటున్నాము. చివరిగా ఈ యొక్క గర్వం అనే ఈ యొక్క మాటలో సామెతలు 26:12 మనము చూసినట్లయితే, సామెతలు 26వ అధ్యాయము 12వ వచనం. తన దృష్టికి జ్ఞానం అనుకుని వానిని చూచితివా, వానిని గుణపరచుట కంటే మూర్ఖుని గుణపరచుట సులువు. ఏంటంటే తన దృష్టికి జ్ఞాని అంటే ఈ యొక్క గర్వము ఏం చేస్తుంది? మనల్ని, మన యొక్క మాటలను, ఏదైనా మంచి మాటలు, హెచ్చరికలను, మనల్ని బాగు చేసే మాటలు ఏవైనా ఉన్నప్పటికీ అవన్నీ లేకుండా, వినకుండా మన యొక్క జీవితం ఇంకా భ్రష్టు పట్టించే విధముగా సాతాను ఏం చేస్తాడంటే, ఆ యొక్క మాటలను మన యొక్క చెవిని పడకుండా మన యొక్క చెవులను మూసివేసి ఇక్కడ ఏమంటాడు? వానిని గుణపరచుట కంటే మూర్ఖుని గుణపరచుట సులువు. అందును బట్టి మనం ఈ యొక్క గర్వం అనేది మన యొక్క హృదయాల్లో చంపివేసి, ఈరోజు మనలో ఏదైనా గర్వము ఉందన్నట్లయితే, కొంచెమైనను మనలో గర్వము ఉన్నట్లయితే, ప్రభువా ఈ యొక్క గర్వమును నాలో నుంచి తొలగించండి ప్రభువా. అయా దీనుడనై తగ్గింపు కలిగి నేను జీవించడానికి మీరే సహాయం చేయండి అని ప్రభువా అని మనం దేవుని అడుగుదాం. దేవుని బిడ్డలారా, తగ్గింపు మరియు మౌనం ఈ రెండు యవనస్తులకు గొప్ప అలంకారములై ఉంటున్నాయి. ఏంటివేంటివి అవి? తగ్గింపు, మౌనం. మనం ఎంత తగ్గించుకొని ఉంటామో దేవుని ఎదుట మనం అంతా హెచ్చింపబడే వారిగా ఉంటాము. తగ్గింపు అనేది మన పెద్దల ఎదుట కానీ, మన యొక్క ఎక్కడైనాను మనము ఏదో తగ్గించుకొని ఉన్నామని మనం ఫీల్ అవుతామే, కానీ తగ్గింపు వలన
యవనస్తులమైన మనకు అది ఎంతో అలంకారముగా ఉంటుంది. అలాగనే మౌనం. ఒక మాట అన్నాడంటే అయిపోయా, ఇంకా చూసుకోండి వాడు నన్ను అంటాడా, వాడు ఎంత ఏది వాడు నన్ను అనేది, ఇంకా లేచినామంటే అయిపోయా, ఇంకా ఇంకా ఉంటది కదా. ఆ, మనం కరించి దేవుని వాక్యానికి దూరంగా వెళ్ళిపోయి ప్రార్థన జీవితాన్ని మనము దూరం పెట్టి ఉంటాము. ఈ యొక్క గర్వం అనేది మనలో అది మొలకెత్తి అది మహావృక్షంగా మారి ఈ యొక్క లోకంలో ఉన్న వారి కంటే భ్రష్టులముగా మనల్ని జీవించడానికి అది మనల్ని తోడ్పడేదిగా ఉంటుంది. అలాగనే రెండోది చూస్తే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించే వారిగా ఉంటుంది. రెండోది వచ్చేసి సుఖానుభవం. ఇక లోకంలో ఎట్ ప్రజెంట్ యూత్ ని మనం ఏదైనా అడిగినప్పుడు హాబీస్ ఏంటివని జాబ్లో వెళ్ళిన అడిగినప్పుడు వాడు ఏమంటాడంటే ఫస్ట్ అనేది ట్రావెలింగ్ అంటాడు. చాలా మంది మోస్ట్ ఆఫ్ ది పర్సన్స్ అనేది ట్రావెలింగ్ అంటాడు. మళ్ళీ ఇంకోటి ఏదో బ్లాగింగ్ అంటాడు. ఏదో ఇవన్నీ ఏంటివంటే సుఖానుభవం. అంటే కష్టపడేది లేదు. కష్టపడేది తగ్గిపోయి ఏమవుతుందంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించిన వారి వల్లే ఉండి ఇక శరీరం మరియు మనస్సు యొక్క కోరికలను అవకాశము ఇవ్వడం వలన మనస్సాక్షిని చంపి హృదయాన్ని రాతి వలె మారుస్తాయి. ఏంటివి? ఈ యొక్క సుఖానుభవము. ఈ యొక్క సుఖానుభవం ఏం చేస్తాయంట, మన యొక్క శరీర కోరికలను తీర్చుకోవడానికి మన యొక్క హృదయాలను చంపి అవి రాతి వలె మారుస్తాయి. రాతి వలె ఒకవేళ దేవుని బిడ్డలారా, ఈ యొక్క రాత్రి దేవుడు మాతో మనందరితోటి దేవుడు మాట్లాడుతున్నాడు. మనం ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే, మన హృదయము రాతి గుండె వల్ల మార్చబడిందా, లేక మాంసపు గుండె కలిగి దేవుని సన్నిధిలో మనము రోధించే వారిగా ఉన్నామా? ఇక్కడ మనము చూసినట్లయితే 1 పేతురు 2:11 మనం చూసినట్లయితే, ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాలను విసర్జించి, అంటే ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను, అంటే ఆత్మకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రతి ఒక్క ఆశలు అది ఏదైనప్పటికీ, ముఖ్యంగా యవనస్తులమైన మనకు ఏదైతే ఉందో ఈ యొక్క శరీరాశలు, ఒక పసిపిల్లవాడు దేని కొరకైతే ఆకలి కొరకు ఎలాగైతే వాడు మొరటి పిల్లవాడు ఎలాగైతే ఆకలి కొరకు ఏడుస్తూ ఉంటూ దాన్ని కావాలి అనేసి ఎలాగైతే మారం చేస్తుంటాడో, నేటి దినాల్లో యవనస్తులు కానీ అది ఎవరైనప్పటికీ ఆ యొక్క పాపము కొరకు ఆ యొక్క దాన్ని మన యొక్క శరీరాశలు నెరవేర్చుకోవడానికి అలా ప్రాకులాడే వారిగా ఉంటున్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగనే గలతీ 5:24 మనం చూసినట్లయితే, క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశతోనూ సిలువ వేసి ఉన్నారు. మనం ఇక్కడ గమనించుకోవాల్సింది, మనము మన యొక్క శరీరాశలను మన యొక్క కోరికలను మనము ఆ యొక్క సిలువ వేసి ఉన్నామా లేదా? ఒకవేళ సిలువ వేయకుండానట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినముననే దేవుని సన్నిధిలో మోకరించి మనం ప్రార్థన చేద్దాము. ప్రభువా, నాయన నా యొక్క శరీరాశలను చంపివేయండి. నాలో ఉంటున్న ఈ యొక్క రాతి గుండెను పగలగొట్టి మాంసపు గుండెగా నన్ను చేయండి దేవా అని మనం ప్రార్థన చేయవలసిన వారం ఏంటున్నాయి. అలాగనే ఇహలోక సౌఖ్యం కొరకు పరితపిస్తే అవి ఎన్నటికీ సంతృప్తి ఇవ్వవు. ఇక్కడ మనము చాలా వాటి కొరకు మనము ప్రాకులాడుతూ వెళుతూ ఉంటాం. అంటే ఇహలోక సంబంధమైన అది కొంచెమైనప్పటికీ క్షణిక ఆనందం, క్షణభంగురమైన వాటి కొరకు అవి క్షణం వరకే మనకు ఆనందాన్ని ఇస్తాయి. మనము నేటి యూత్ ఎక్కువగా అడిక్ట్ అయిపోయినది ఏంటంటే, అది క్రైస్తవుల్లో కానీ లోకస్తుల్లో కానీ అడిక్షన్ అనేది డ్రగ్స్కి, ఆల్కహాల్కి, వీటన్నికి అడిక్ట్ అయిపోయినాయి. కానీ అది తీసుకున్న వారు కూడా వాళ్ళు తర్వాత ఏమంటారంటే, అనవసరంగా తీసుకున్నాను, వాడు రాత్రినంతా తాగుతాడు, ఉదయం లేచి అనవసరంగా తాగాను రా బాబు, ఎందుకు తాగుతున్నాను నాకే అర్థం అవ్వట్లేదు అంటే ఇక్కడ మనకు క్షణిక ఆనందం, ఆ యొక్క క్షణిక ఆనందంలో కూడా మనకు ఏమవుతుందంటే ఆ యొక్క సౌఖ్యం మనం చూడలేము. మనకు ఒక కోట్ ఉంటుంది కదా, మెరిసేదంతా బంగారం కాదు.
అలాగే సౌఖ్యముగా కనిపించింది ప్రతిదీ కూడా రుచిగలది కాదు. ఏందంట, మెరిసేదంతా బంగారం కాదు, అది రుచిగలది అంతయు సౌఖ్యంనిచ్చేటివి కాదు. దేవుని బిడ్డలారా, ఈ మాటలను మనం గుర్తు పెట్టుకుందాము. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న విధానం బట్టి దేవునికి ఒకసారి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అలాగనే ఈ యొక్క సుఖానుభవంలో మనము ప్రాముఖ్యంగా మనము చూసినట్లయితే మన యొక్క శరీరాశల్లో చాలా మంది తప్పు చేసేది ఏమైనా ఉందంటే అది వ్యభిచారం. ఆ వ్యభిచారము 10 ఆజ్ఞలలో 7వ ఆజ్ఞ. ఈ యొక్క 7వ ఆజ్ఞను మీరడం అది మహాఘోరమైన పాపం. అది ప్రియ దేవుని బిడ్డలారా, హోషేయ 4వ అధ్యాయం 11వ వచనంలో ఏమంటాడంటే, వారు మతి చెడితిరి అని అంటాడు. అంటే మతి చెడిపోయిన వారు చేసే ఆ యొక్క పనులవన్నీ. ఒకవేళ ఇంకోటి మనకు మత్తయి సువార్త 5:28లో సెలవిస్తున్నది ఏంటంటే, మోహపు చూపుతో మనము స్త్రీని మోహపు చూపుతో మనము చూసినట్లయితే ఆ యొక్క స్త్రీని అప్పుడే ఆ క్షణమందే హృదయంలో ఆమెతో వ్యభిచారం చేసినట్లు అని సెలవిస్తున్నాడు. అంటే ఇక్కడ మనకు అలాగే యోబు సెలవిస్తున్నది ఏంటంటే, నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని, కన్యకను నేను ఎలాగూ చూచుదును. అంటే యోబు సెలవిస్తున్నది ఏంది ఇక్కడ, కన్యకను నేను ఎలాగూ చూచెదను. అంటే ఇక్కడ అలాగూ జీవించి ఉన్నాడు కాబట్టి ఈ యొక్క ప్రస్తుత కాలమందు మనకు ఎంతో మాదిరి చూపే ఒక గొప్ప వ్యక్తిగా పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనకు చూపించబడుతున్నాడు యోబు. మనము ఈ యొక్క 7వ ఆజ్ఞను అతిక్రమించే వారిగా ఉంటున్నామా? మనము ఈ యొక్క మోహపు చూపుతో పాపము చేసి దేవుని ధిక్కరించే వారిగా ఉంటున్నామా? ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా చాలా ఉంది, సమయం లేదు కాబట్టి ముగించుకుందాం. ఇక గర్వము మరియు సుఖానుభవము, ఈ రెండిట్లో నుంచి గర్వము వలన మనకు వచ్చేది ఏమి లేదు. దీనత్వంను కోల్పోతాము. పెద్దల మాటలను గౌరవించలేము. మనము పెద్దలు చెప్పే మాటలను వినక పెడచెవన పెట్టే వారిగా ఉంటూ మనము వారి యొక్క ముఖ్యంగా మన యొక్క ఎవరిదో మనం పెద్దవారిది తీసి పాడేద్దాం. తీసి పక్కకు పెట్టినప్పటికీ మన యొక్క తల్లిదండ్రుల మాటనే మనం విననోళ్ళని వారిగా మనం ఉంటున్నాము. ఎప్పుడైతే ఆ యొక్క గర్వం అనేది మనలో ఉంటుందో, ఆ యొక్క గర్వపు మాటలు మనం మాట్లాడుతూ ఉంటామో, గర్వపు చూపు మనలో ఉంటుందో, గర్వపు ప్రవర్తనను మనము ప్రవర్తిస్తూ ఉంటాము, ఈ యొక్క హెచ్చరికలు కానీ మాట వినే స్వభావం మనలో చనిపోతుంది. మనము చూసినట్లయితే యోబు దగ్గర యోబు మాట్లాడుతున్నప్పుడు ఎలీహు ఏం మాట్లాడాడు, అక్కడ ఏమని అంటాడంటే, పెద్దవారైన మీరు మాట్లాడుతున్నప్పుడు నేను మాట్లాడతగదు అని అంటాడు. అంటే ఎలీహు అక్కడ దైవభక్తి కలిగిన వ్యక్తి. ఎలీహు ఏమంటాడంటే, మీరు మాట్లాడుతున్నప్పుడు నా తాత్పర్యము నేను చెప్పరాదు అని అంటాడు. అంటే ఆయన పెద్దవారికి ఇస్తున్న గౌరవం. అప్పుడు యోబు ఏమని అంటాడంటే, వయసులో నుంచి వచ్చే అనుభవాల్లో నుంచి జ్ఞానం వస్తుంది. వారి యొక్క అనుభవాల్లో నుంచి వచ్చే మాటలు మనకు జ్ఞానము కనువిప్పు కలుగజేసేదిగా ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ యవనస్తులారా, మనము ఈ యొక్క రాత్రి దేవుని మనతో మాట్లాడుతున్న ఈ యొక్క మాటలను మనము పెడచెవిన పెట్టక, ఒకవేళ మనము కూడా ఈ యొక్క విననొల్లని ప్రజల వలె గర్వపు హృదయాలను కలిగి సుఖానుభవం ఎక్కువగా ప్రేమించే వారిగా ఉంటున్నామా? ప్రియ దేవుని బిడ్డలారా, మనము అన్నిటికంటే ముఖ్యంగా మనము చేయవలసినది ప్రార్థన. మనము చూసినట్లయితే అందరికీ తెలిసిందే ఈ మాట, ప్రార్థన చేసేవాడు పాపం చేయడు, పాపం చేసేవాడు ప్రార్థన చేయడు. మరొకసారి అందరం చెప్దాం, ఏందంట? ప్రార్థన చేసేవాడు పాపం చేసేవాడు. ఎస్, అంటే ఇక్కడ మనము చేయవలసింది ఏంటంటే, మనం ఒకవేళ ఈ క్వాలిటీస్ మనలో ఉన్నాయంటే మనలో ఏమి లేదు, ప్రార్థనా జీవితం లేదు. ప్రార్థనా జీవితము మనము కలిగి ఉన్నామా? అది మనలను దేవునికి మనకు అంటే అంబికా దర్బార్వతి ఏమంటారు దానికి యాడ్లో వచ్చేది, భక్తునికి దేవునికి అనుసంధానము చేయబడేది అంబికా దర్బార్వతి. అలాగనే ఇక ప్రార్థన మనకు అలాగనే ఇక ప్రార్థన ఏమై ఉంటుందంటే దేవునికి మనకు అనుసంధానము చేయబడేదిగా ఉంటుంది.
ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ప్రార్థన జీవితం మన యొక్క జీవితాల్లో అతి ప్రాముఖ్యమైనదిగా ఉంటుంది. ప్రార్థన లేకపోతే మనము ఈ యొక్క జీవితాన్ని ఎలా కోల్పోతామంటే మనకు ఏం మిగలదు. మనము ప్రార్థన మొదటి దశలో మనకు కష్టంగానే ఉంటుంది. కష్టం అనుకొని మానేసామనుకోండి, ఆ యొక్క ప్రార్థన చేయని వారికి కలిగే కష్టాలు మనం చూస్తూ ఉంటాం. చాలా మంది వీళ్ళు అనేకులు చూస్తూనే ఉంటారు. దేవుని సన్నిధికి వస్తూ దేవుణ్ణి దూరంగా ఉండే వారికి ఉండే కష్టాలు, దేవునికి దగ్గరకు వచ్చి వెళ్ళిపోయిన వారి యొక్క కష్టాలు మనందరికీ తెలిసే ఉంటాయి. చాలా మంది, మీ అందరికి నాకంటే ఎక్కువ అనుభవం కలిగిన వాళ్ళే ఇక్కడ ఉన్నారు. కానీ మనకు కూడా దేవుడు యొక్క రాత్రి కాలంలో సెలవిస్తుంది ఏంటంటే, మనము ప్రార్థించే వారిగా ఉండాలి. ప్రార్థన అనేది మన యొక్క జీవితాలకు ఎంతో తోడ్పడుతుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనము ప్రార్థన జీవితాన్ని కలిగి ఈ యొక్క గర్వమును, సుఖానుభవమును, వీటన్నిటిని జయించి దేవునికి మనము దగ్గరయ్యే వారిగా మనం జీవించాలి. ఇక్కడ ఒకటి చూసినట్లయితే, మొర్దెకై హామ్ అమెరికా దేశంలో చాలా కాల క్రితం ఇది. మొర్దెకై హామ్ అనే ఒక గొప్ప దైవజనుడు. ఆయన తన బైబిల్ కాలేజ్ నడిపిస్తూ ఉంటాడు అమెరికా దేశంలో. నడిపిస్తూ ఉన్నప్పుడు ఆయన తన దగ్గర ఉన్న స్టూడెంట్స్ని తీసుకొని ఇంగ్లాండ్ దేశంలోకి వెళ్తాడు. అప్పుడు ఇంగ్లాండ్ దేశము పెద్ద కమ్యూనిస్ట్ దేశముగా ఉండేది. దానిని గొప్ప క్రైస్తవ దేశముగా, ఉద్యమము కలిగిన దేశముగా మార్చింది ఇద్దరు గొప్ప దైవజనులు. వారి పేరు జాన్ వెస్లీ గారు, చార్ల్స్ వెస్లీ గారు. వారు జీవించిన ఆ యొక్క ప్రాంతంను, ఆ యొక్క ఇల్లును, వారు చదివిన ఆ యొక్క పుస్తకాలు, వారు కట్టిన మందిరాన్ని అవన్నీ చూపించడానికి ఆ యొక్క మ్యూజియం లా ఉంటుంది ఇంగ్లాండ్లో. అక్కడికి తీసుకువెళ్తారు. తీసుకెళ్ళినప్పుడు పలానా అని చూపించినప్పుడు ఒక ప్రాంతం దగ్గరకు వచ్చేసరికి ఆ యొక్క ప్రాంతంను చూపిస్తారు. ఆ యొక్క స్టూడెంట్స్ తోటి ఆయన మొర్దెకై హామ్ గారు చెప్పే మాట ఏంటంటే, ఈ యొక్క ప్రాంతంలో జాన్ వెస్లీ గారు ప్రార్థించేవారు. ఎంతో ప్రార్థించి ఈ యొక్క కమ్యూనిస్ట్ దేశంగా మారిపోతున్న ఈ యొక్క దేశాన్ని గొప్ప ఉద్యమము కలిగిన దేశముగా మార్చారని అంటారు. అదే వారందరూ ఇంకా స్టూడెంట్స్ అందరూ అది అయిపోయిన తర్వాత వారు ప్రయాణమై వెళ్ళిపోవడానికి బస్సు ఎక్కుతారు. ఆ యొక్క మొర్దెకై హామ్ గారు అందరూ వచ్చారా లేదా చూసుకున్నప్పుడు ఒకరు మిస్ అవుతారు. మిస్ అయినప్పుడు ఎక్కడికి వెళ్ళాడు అంటే, ఆ యవనస్తుల్లో నుంచి ఒక యవనస్తుడు లేచి, ఆ యొక్క జాన్ వెస్లీ గారు ప్రార్థించిన స్థలము దగ్గర ఆ యవనస్తుడు ఉన్నాడేమో, ఉన్నట్లు చూశాను నేను, ఆడికి వెళ్ళి చూద్దాం అనేసరికి వెళ్ళి చూస్తాడు. అక్కడ ఆ యొక్క యవనస్తుడు ఆ యొక్క జాన్ వెస్లీ గారు ఎక్కడైతే ప్రార్థించి ఉన్నారో ఆ యొక్క స్థలంలో గుంతలు పడిపోయి ఉంటాయి. మోకాలు మోకరించి ఆ యొక్క గుంతలు పడిపోయిన ఆ యొక్క స్థలంలో మోకరించి, ప్రభువా నన్ను వాడుకో అయ్యా, గొప్ప ప్రార్థనా పరుడిగా నన్ను మార్చు, ఖండాలను కదిలించే గొప్ప ప్రార్థనా పరుడిగా నన్ను మార్చు అని అంటాడు. అదే ఆ యవనస్తుడే 171 దేశాల్లో అడుగు పెట్టాడు. ఆ 171 దేశాలు అడుగు పెట్టడమే కాకుండా 21 కోట్ల మంది ప్రజలను దేవుని తట్టు నడిపించగలిగాడు. 2 చేతులెత్తి దేవునికి మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ యువ దైవజనుడే బిల్లీ గ్రహాం గారు. ఆనాడు ఆయన ప్రార్థించిన ఆ యొక్క ప్రార్థనా శక్తి కావాలని ఏదైతే కోరుకున్నాడో ఆ యొక్క ప్రార్థనా శక్తిని ఆయన మనస్ఫూర్తిగా దేవుని సన్నిధిలో అడిగాడు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకము దిగి వచ్చింది. ఎన్నో కోట్ల మందికి సువార్తను ప్రకటించగలిగాడు. దేవుని కొరకు ఒక గొప్ప సాధనముగా, బలమైన సాధనముగా వాడబడ్డాడు. నిర్విరామముగా ఆయన యొక్క చివరి శ్వాస వరకు ఎంతో గొప్ప పరిచర్య చేసిన గొప్ప దైవజనుడు బిల్లీ గ్రహాం గారు. అంటే అది చూసినప్పుడు మనము ప్రార్థనా జీవితమును మనం కలిగి ఉండాలి. ఎప్పుడైతే మనము ప్రార్థనా జీవితము కలిగి ఉంటామో అటువంటి గొప్ప కార్యములు, అంటే మనము సేవ చేయలేకపోవచ్చు, మనము వెళ్ళి సువార్తను ప్రకటించలేకపోవచ్చు, కానీ ఆ యొక్క ప్రార్థన అనేది మన యొక్క జీవితాన్ని ఏం చేస్తుందంటే మన యొక్క జీవితాన్ని సరిచేసేదిగా ఉంటుంది. మనము సరి చేయబడినప్పుడు మన తోటి యవనస్తులు, మన యొక్క ఇరుగు పొరుగు వారు, మన యొక్క బంధుమిత్రులు, స్నేహితులు, వీరు మనల్ని చూసి దేవుని తట్టు ఆకర్షింపబడి వారిగా ఉంటారు. మనము ఆ విధంగా ఉన్నామో లేమో మనము పరీక్ష చేసుకుందాము. దయచేసి అందరము